ఆచి చికెన్ మసాలా. తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు నిప్పులు చెరుగుతుండటంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. నేడు తిరుపతిలో గరిష్టంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలిపిరి మార్గంలో కాలినడకన వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రతతో భక్తులు బెంబేలెత్తిపోతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఓవర్ టు యు. రాష్ట్రాల్లో వానుడి బగబగలు ఎఫెక్ట్ అయితే కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం సంబంధించి గత 4 రోజులుగా వేడి వడగాల్పులైతే రానున్న నేపథ్యం. ఇక దీంతో పాటుగా మధ్యాహ్నం పూట ప్రజలు బయటికి రావడానికి అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఈ రోజు అయితే మాత్రం 37 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం అలిపిరి దగ్గర అయితే ఉన్నాము. అలిపిరి దగ్గర అయితే మాత్రం ఎక్కువగా ఒక తిరుమలకి వచ్చేటువంటి భక్తులైతే మాత్రం ఎక్కువ తాకిడైతే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దీంతో వేడికి అయితే మాత్రం ఇక్కడ రావడానికి అయితేనే భయపడుతున్నటువంటి పరిస్థితి. అలాగే తిరుపతి నగరానికి సంబంధించి చూసుకుంటే కూడా ఎక్కువగా కూడా ఉదయం 8 నుంచి కూడా ఎండ అయితే మాత్రం తీవ్ర స్థాయిలో అయితే ఉండేట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీంతో వాతావరణ శాఖ కూడా రానున్నటువంటి 4-5 రోజుల వరకు ఈ యొక్క వేడి వడగాల్పులు రానున్న నేపథ్యం. అలాగే ఒక ప్రజలు కూడా దీనికి అప్రమత్తమయ్యేసి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలనేసి అయితే చెప్తా ఉన్నారు. తిరుమలకి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో వచ్చేటువంటి భక్తులు కూడా దీనికి తగినట్టుగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలనేసి అయితే మాత్రం వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ యొక్క ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో ఎండలు నిప్పులు కొలిమిగా కూడా మారుతున్నటువంటి నేపథ్యంలో కూడా రికార్డు స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. దీంతో తీవ్రంగా అయితే మాత్రం భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యం నుంచి కూడా ఎండల నుంచి ఉపశమనం పొందేందుకైతే మాత్రం ఆరోగ్య శాఖ అయితే మాత్రం కొన్ని కీలక సూచనలు కూడా పాటించాలనేసి అయితే మాత్రం చెప్తా ఉన్నారు. దీనికోసం అయితే మాత్రం తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలు అలాగే తిరుమలగిరి శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి యాత్రికులు కూడా వైద్యులు చెప్పేటువంటి యొక్క సూచనలు కూడా పాటించాలనేసి అయితే మాత్రం చెప్పుకొస్తున్నారు. దీంతో మధ్యాహ్నం పూట బయటికి రావాలంటేనే ప్రజలు భయపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఏర్పడతా ఉన్నాయి. దీంతో అత్యధిక ఎక్కువగా కూడా మంచినీరు శాతం ఎక్కువగా ఉండేట్టుగా చూసుకోవాలి. అలాగే వైద్యులు సూచించినట్టుగా బయట వచ్చేటప్పుడైతే మాత్రం తేలికపాటిగా ఉండేటువంటి బట్టలు మాత్రమే ధరించాలి. అలాగే రుమాలు కూడా ధరించాలి. అలాగే ఒక ఆడవారు మహిళలు అయితే మాత్రం బయట వచ్చేటప్పుడైతే ఒక స్కార్ఫ్ కట్టుకోవడం కానీ చేతిలో వాటర్ బాటిల్ క్యారీ చేసుకోవడం కానీ ఇటువంటివి అయితే మాత్రం ఎక్కువగా చూసుకోవాలనేసి అయితే మాత్రం చెప్తున్నారు. ఇక కొబ్బరి నీళ్లు తీసుకోవడం లేదా ఒక వైద్యులు సూచించినట్టుగా కూడా డీహైడ్రేట్ చేసి వడదెబ్బ పాలన నుంచి కూడా తప్పించుకోవడానికి అయితే ఈ యొక్క సూచనలు కూడా పాటించాలి. అలాగే తల తిరగడం కానీ ఇంకా వామిటింగ్ సీజన్స్ ఇటువంటి ఏవైనా సూచనలు కానీ కనిపిస్తే వెంటనే కూడా డాక్టర్ని సంప్రదించాలనేసి అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఇక వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగా కూడా రానున్నటువంటి 4-5 రోజుల్లో కూడా ఈ యొక్క వడగాల్పులు ఎక్కువగా ఉంటాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా కూడా పెరిగి ప్రజలకైతే మాత్రం ఇది తీవ్ర అభ్యంతరకరంగా మారేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడతా ఉన్నాయి. దీంతో వైద్యులు సూచించినటువంటి యొక్క సూచనలు పాటించి వారి యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతినకుండా ఉండేందుకు పాటించాలనేసి అయితే మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ప్రధానంగా తిరుమలకి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారు ఈ యొక్క సూచనలు అయితే పాటించాలి. అలాగే తాగునీరుకి సంబంధించి అయితే మాత్రం ఎక్కువగా వాటర్ శాతం తీసుకొని వాళ్ళు డీహైడ్రేషన్ కాకుండా ఉండేందుకైతే మాత్రం చర్యలు చేపట్టాలనేసి అయితే మాత్రం చేస్తున్నారు. దీంతో తాజాగా అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కొత్త వినూత్నంగా కూడా కొన్ని ప్రదేశాల్లో ప్రముఖమైనటువంటి కోటలీలలో కూడా త్రాగునీరు సదుపాయం అయితే మాత్రం ఏర్పాటైతే చేశారు. దీంతో కొంతమంది భక్తులకి అలాగే తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలకు కూడా కొంత ఉపశమనం కలిగించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ యొక్క వడగాల్పులు ఈ యొక్క వేడి గాల్పులకు సంబంధించి అయితే మాత్రం వైద్యులు మరోవైపు ఉష్ణోగ్రతలకు సంబంధించి అయితే మాత్రం వాతావరణ శాఖ కూడా తీవ్ర హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నాయి. ఈ 4-5 రోజులు బయటకు రాకపోవడమే ఉత్తమం అనేసి అయితే మాత్రం తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూసుకుంటే అయితే మాత్రం తిరుపతిలో అయితే దాదాపు 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. రానున్నటువంటి రోజుల్లో కూడా
ఇది 40కి దాటేటువంటి అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా దీనిపైన అప్రమత్తం అవ్వాలనేసి అయితే మాత్రం ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరుగుదలపైన అయితే మాత్రం వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. తిరుమలకు వచ్చేటువంటి భక్తులు కూడా ఈ యొక్క సూచనలు కూడా పాటించాలనేసి అయితే తీసుకొస్తున్నాయి. మరి ఇప్పటికే అంటే ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ యొక్క ఉష్ణోగ్రతలు కూడా 38 నుంచి 40 డిగ్రీల వరకు వస్తున్న నేపథ్యంలో ఇక మే జూన్ నెలలో అయితే మాత్రం ఇది ఇంకా విపరీతంగా 48-50 డిగ్రీల వరకు పెరిగేటువంటి అవకాశం ఉందనేసి అయితే మాత్రం వాతావరణ శాఖ అయితే మాత్రం ఇప్పటికే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే తిరుపతిలో నెలకొంది. కెమెరామెన్ భాస్కర్ తో నరేష్, జీ తెలుగు న్యూస్, అలిపిరి నుంచి.